బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను మహాత్మా గాంధీ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా ఉందంటారు 18 నెలల పరిపాలన అనేది? 18 నెలల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పరిపాలన చాలా బాగుంది. ఎందుకనంటే ఈ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఇన్కమ్ ఇవాళకి పర్ఫెక్ట్ అయిన ఇన్కమ్ లేదు. రాష్ట్రం మొత్తం కూడా ఇబ్బందుల్లో ఉంది. అయినా కూడా పేద ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తున్నాడు. ఒక పక్క ఆర్థిక ఇబ్బంది ఉండా కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఆయన చాలా శ్రమిస్తున్నాడు. అంతేకాకుండా ఒక మంచి పరిపాలన చేస్తున్నాడు. దీనికి పూర్తిగా అటు కేంద్రంలో మోడీ గారు కానీ, ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా బాగా చంద్రబాబు నాయుడికి పనిచేయటానికి అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ గారు బాగా చెబుతున్నారు. ఆయనే మంచిగా ముందుగానే కొంతమంది అయితే కూటమిలో ఉంటే నాకు ఇది లేదు అది లేదని అలుగుతారు. కానీ చంద్రబాబు నాయుడు ఏమో అటు కేంద్రాన్ని కానీ ఇటు రాష్ట్రాన్ని కానీ రాష్ట్రంలో కానీ సమన్వయం చేసుకుంటూ ప్రధాని మోడీ గారికి ఎంతో అండగా ఉంటూ ఇవాళ వాస్తవానికి తెలుగుదేశం అండతోటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. అయినా కూడా మాకు ఇది కావాలని జాగ్రత్తగా అడిగి తీసుకుంటున్నాడు. కానీ మేము ఇది అట్టా అది ఇట్టా అని బెదిరియాలని ఏ రోజు ఆయన కూడా అనుకోవట్లా. కేంద్రం కూడా అట్లాగనే ఈ రాష్ట్రం ఉండే ఇబ్బందుల్ని సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తగా ఇస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే మన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ వాస్తవానికి ప్రైవేట్ పరం అయిపోయిందని చెప్పారు. కానీ వచ్చిన పాటినే కూటమి ప్రభుత్వం వచ్చిన పాటినే 11,500 కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని నిలవరించారు. ఎంతో ఇబ్బందుల్లో ఉండే విశాఖ ఉక్కు పార్టీని. అట్లాగనే ఈ రాష్ట్రంలో ఉండే ఇబ్బందుల్ని అన్నిటిని సమన్వయం చేసుకుంటూ ఏది కావాలంటే అది కొద్దిగా కేంద్రం చేస్తుంది. మీరు స్టార్టింగ్లో సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నారు అన్నారు కదా, అసలు సంక్షేమమే లేదు రాష్ట్రంలో, మొత్తం సంక్షోభం తప్పితే అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? అదంతా అతను భ్రమ. ఎందుకంటే నేను ఇచ్చిందే సంక్షేమం అనుకుంటున్నారు, కానీ ఎదుటి వాళ్ళు ఇచ్చేది సంక్షేమం అని అతను అనుకోవట్లా. ఎందుకనంటే ఆయన ఒక్క పిల్లగాడికి 13,000 ఇస్తే చంద్రబాబు నాయుడు ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, 5గురుండా కూడా ఇచ్చాడు. ఇంకా అది సంక్షేమం కాదా? అట్లాగనే ముసలాళ్ళ పెన్షను ఆయన 2019లో నేను వస్తే 3,000 ఇస్తానన్నాడు అని ఎలక్షన్లో ఆయన గవర్నమెంట్ వచ్చిన పార్టీని ఆయన చేసిన తప్పేందంటే 3,000 ఇస్తానన్నాడు అని పాపం పేద ముసలా ముట్టకోళ్ళు చాలా సంతోషించారు. కానీ ఆయన ఏం చెప్పిండు, 250 రూపాయలు పెంచుకుంటా పోతానన్నాడు. అది ఎంత మోసం అంటే అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే 3,000 వస్తాయిలే మనకు దిగులు ఉండదు అనుకున్నారు. అలాంటిది అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని ఎత్తి చూపిస్తే మేము ఇస్తామని ఎప్పుడు చెప్పాము, మేము దఫాల వారిగా పెంచుకుంటామని మాట తప్పిండు. అది ఆయన చేసిన మొదటి తప్పు. ఇక రెండోది వచ్చేతలికి ఈ రాష్ట్రంలో ఒక పక్క రోడ్లు విధ్వంసం అయిపోయినాయి. రెండో పక్క వచ్చేటప్పటికి ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేకుండా పోయింది. 3 రాజధానులు అని చెప్పి 3 చోట్ల కుంపట్లు పెట్టి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాడు. మామూలుగా అదే రాజధాని మీద దృష్టి పెట్టి ఒకే రాజధాని తీసుకొస్తే కొన్ని కంపెనీలు వచ్చాయి. వస్తున్న కంపెనీలన్నీ మెయిన్ తెచ్చినాయి. అసలు టీసీఎస్ దగ్గర నుంచి కాగ్నిజెంట్ దాకా మొత్తం మెయిన్ తెచ్చినాయి. గూగుల్ డేటా సెంటర్ కూడా మెయిన్ తెచ్చినాయి. చంద్రబాబు చేసింది అంతా ఏం లేదు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అంటున్నారు కదండి. మరి అది నిజమే. ఎందుకంటే ఆయన తీసుకొచ్చి ఉంటే ఆయనే మరి ముందుండి చేసేవాడు కదా. ఎక్కడ ఇంత ఒక కంపెనీ కంపెనీలని అమర్రాజ్ గ్రూపు
కంపెనీ ఎంతో బ్రహ్మాండంగా ఉన్న కంపెనీని ఈ రాష్ట్రం నుంచి ఎలగొట్టి తెలంగాణ పంపించిండు. అట్లాగనే ఎవరన్నా పోయి మేము కంపెనీలు పెట్టుకుంటామని అనటానికి కూడా భయపడేటట్టుగా వాళ్ళు వస్తే ఏమిస్తావు మాకని డబ్బులు ఏమొస్తాయి, మేము ఎట్లా లంచాలు తీసుకోవాలనే ఆలోచనతో తప్ప ముందు రాష్ట్రానికి కంపెనీలు వస్తే మన పిల్లలు చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు భవిష్యత్తులో ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనే లేకుండా ఆయనకి ఏ డబ్బులు ఇన్కమ్ వచ్చింది. ఉదాహరణకి మందు, పిచ్చి మందు తీసుకొచ్చి పేద ప్రజలు ఎంతోమంది కిడ్నీలు పోయి ఇవాళ ఎంతోమంది అయ్యయ్యో ఇప్పుడే జరుగుతుంది కల్తీ మద్యం, అప్పుడు మేము నాణ్యమైన మద్యం ఇచ్చామని చెబుతున్నాడు కదా. మరి ఇప్పుడు కల్తీ మద్యం జరిగితే మరి ప్రజలు చెప్పాలి కదా. ఆ రోజుల్లో మందు తాగే ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి అక్కడ తాగటం, ఇక్కడికి వచ్చి తిట్టడం, ఇట్లాంటి చండాల మందు అమ్ముతున్నాడని. ఇవాళ ఎవరైనా మరి ఆ కంప్లైంట్ పెట్టేవాళ్ళు ఉన్నారా? ఉంటే కల్తీ మద్యం దొరికింది ఈ గవర్నమెంట్లోనే కదా, అసలు తయారు చేసే డంపులే దొరికినాయి కదా. పెట్టింది ఎవరు? వాళ్ళు తెలుగుదేశం మీద బుడద తల్లటం కోసం ఆయన రమేష్ గారు చేశాడు. జోగి రమేష్ మీద కోపంతో అరెస్ట్ చేశారు తప్పితే, రెడ్ బుక్ రాజ్యాంగంతో అరెస్ట్ చేశారు తప్పితే, అమాయకుడంట, చెవిరెడ్డి అమాయకుడంట, మిథున్ రెడ్డి అమాయకుడంట, వీళ్ళందరూ అమాయకులేనంట కదా. అంటే కరెక్టే అమాయకులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది పేరు చెబితే అది చేశారు కాబట్టి అమాయకులే వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేశారు, అమాయకులే వాళ్ళు. పాపం జగన్మోహన్ రెడ్డి చెప్పిందేగా వాళ్ళు చేసింది. వాళ్ళు అమాయకులు కాక ఎట్లయితారు? ఏమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పేదలకి ఇళ్ళు ప్లాట్లు ఇచ్చానన్నాడు. ఇళ్ళ ప్లాట్లు ఇచ్చాడు ఎక్కడెక్కడ, గుంతల్లో వాటిల్లో ఇచ్చి ఆయన ఏం చెప్పాడు? ఎమ్మెల్యేలకి మీకు ఎంత కావాలంటే అంత రాపించుకోండి అని చెప్పి దోపిడీ వ్యవస్థని అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు. పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లలో మంచి స్థలాలు ఒక 10,000 ఒక 4-5 లక్షలు ఖర్చు అయినా కూడా మంచి మెయిన్ రోడ్ అమ్మిటి కాస్త దగ్గరలో ఇచ్చుంటే ఆ ఇళ్ళ స్థలాలకు ఒక మంచి ఇది ఉండేది. అది లేకుండా ఎమ్మెల్యేలకి ఆర్డర్ ఇచ్చేసిండు, మీరు ఎక్కడైనా సరే ఎట్టయినా రాపించుకోండి, దాంట్లో ఎంత డబ్బులైనా తీసుకోండి, మీకేమీ ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకి లాకులు ఎత్తేసిండు. వాళ్ళేంది ఎక్కడ దొరికితే అక్కడ చౌకగా అది చేసి ఇలా 10 లక్షల రూపాయల పొలాన్ని 30 లక్షలకి 20 లక్షలకి రాపిచ్చి ఈ రాష్ట్రంలో ఇలా అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోలేక, అటు ఆ స్థలంలో ఉండలేక, పల్లెల్లో ఉండలేక చాలా చోట్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు. 31 లక్షల మందికి లబ్ధి చేకూర్చి నేను అక్కడ చంద్రబాబు నాయుడు 3 లక్షల మందికి కూడా లబ్ధి చేకూర్చలేకపోతున్నాడు. తన సంక్షేమ పథకాలు అంటున్నారు, ఏమీ లేదు, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు ఎవరు చేసింది? ఆర్టీసీ బస్సులు ఇవాళ తెలుగుదేశం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 18 నెలలు. ఇంత బట్టికి ₹1 పెంచలా, పైపెచ్చు మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చాడు. నువ్వు వచ్చిన సంవత్సరంలో ఆర్టీసీ మా పిరంగిపురం నుంచి గుంటూరు వెళ్ళాలంటే అంతకుముందు ₹15 ఉండేది, ఫస్ట్ ₹5 చేసిండు. ఎక్స్ప్రెస్ అంతకుముందు ₹20 ఉండేది, 25 చేశాడు. అలాంటిది ఇవాళ ఆయన దిగిపోయేటప్పటికి ప్యాసింజర్ ఏమో ₹30 చేసిండు, ఎక్స్ప్రెస్కి ఏమో ₹40 చేసిండు. ఇది మరి సంక్షేమమే, ఆయన పెంచల. ఆర్టీసీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ ఇబ్బందుల్లో ఉండా కూడా మహిళలు ఇచ్చిన మాట కోసం ఆర్టీసీని ఫ్రీ బస్సులు పెట్టించాడు. నువ్వు ఆ రోజు ₹15 ఉన్న ఛార్జీని నువ్వు 5 ఏళ్లలో ₹30 తీసిపోయావు. ₹20 ఉన్న ఎక్స్ప్రెస్ ₹40 తీసిపోయావు. ఇవన్నీ వాస్తవాలేగా. మరి 2029లో నేను వస్తానని ఏ నమ్మకంతో చెబుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి? 2029లో ఆయన కలలుగా అంటున్నాడు ఇంట్లో పడుకొని, నేను ఎట్టయినా నేను గెలుస్తానని. ఎందుకంటే మనిషి అనేవాడు ఇదిగో ఏదో ఒకటి నాకు వచ్చిద్ది అని ఆశ లేకపోతే ఎవరు బతకలేరు. అట్లాగనే ఆయన కూడా ఆశపడుతున్నాడు. ఎందుకంటే క్యాడర్ ఎక్కడ జారిపోయిద్దో, మళ్ళా మనం ఎక్కడ వెనకబడిపోతామేమో అనే భయంతో. నిన్న 151 సీటు వచ్చిన వాళ్ళకి కనీసం ఓడిపోవచ్చు. చాలా రాష్ట్రాల్లో, తమిళనాడులో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ దగ్గరలో నీకు 2014లో నీకు 67 సీట్లు వచ్చినాయి, తెలుగుదేశానికి 102 వచ్చినాయి. కానీ ఇవాళ వచ్చేటప్పటికి
నువ్వు 5 ఏళ్లే నువ్వు పరిపాలన చేసింది, అంతకుముందు ఏ రోజు నువ్వు పరిపాలన చేయలా. ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన పరిపాలనకి జనం ఇసుకొచ్చి 151 సీటు ఇచ్చిన వాళ్ళు 11 సీట్లకు ఎందుకు పడేశారు అంటే మిషన్ల మాయ చేసి ఈసారి మాత్రం అదంతా ఉండదు, నేను వస్తే రప్ప రప్పనే అంటున్నాడు కదా. రప్ప అంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు చాలా సమ్యుడు కాబట్టి ఇవాళ నీ భాషని సహిస్తున్నాడు. కానీ అదే ఇంకొక రాష్ట్రంలో అయితే నిన్ను నిలబెట్టి పోలీసుల చేత అరెస్టు చేపించి బజార్లో ఏడ్చకపోయేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరిని, ఆయన స్వభావం డెవలప్మెంట్ మీదే దృష్టి ఉంటుంది కానీ ఎవరి మీద కక్ష సాధించే ఆలోచన ఉండదు కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ రపరప అనేది ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈయన వస్తే రపరప తప్ప ఈ రాష్ట్రం ఇచ్చలవిడైపోయిద్దని నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మళ్ళా 170 సీట్లు ఇస్తారని మేము ఖచ్చితంగా చెబుతున్నాం.